చెరువులు నాలాలు కబ్జాకు గురైతే పరిస్థితి ఎలా ఉంటుంది అనేదానికి నిదర్శనంగా నిలిచాయి మోకిలాలోని లా పలోమా విల్లాస్. రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం మోకిలాలో ఉన్న లా పలోమా విల్లాస్లోకి వరద నీరు వచ్చి చేరింది. వరదలకు సుమారు 200 విల్లాస్ జలదిగ్బంధంలో ఉండిపోయాయి. అయితే కాలువల కబ్జా వల్లే ఈ స్థితి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వర్షాల కారణంగా వాగు ప్రక్కనే ఉన్న విల్లాల్లోకి వరద నీరు చేరింది. నాలా ప్రవాహానికి అడ్డుగా ఈ విల్లాస్ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెరువులోకి వెళ్లాల్సిన ప్రవాహాన్ని దారి మళ్లించాలని చూడడం వల్లే ఈ విల్లాస్లోకి వరద నీరు వచ్చి చేరినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. మోకిలాలో ఉన్నాము. మోకిలా వద్ద యొక్క పలోమా ఫామ్ హౌస్ లో పూర్తిగా దీనికి సంబంధించి విల్లాలు కూడా యొక్క వర్షపు నీటికి కూడా మునిగిపోయిన పరిస్థితి చూస్తున్నాము. ఒక వాహనం కూడా బయటికి రావాలంటే కూడా చాలా కష్టతరహంలో కూడా యొక్క వాహనం బయటకు వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పూర్తిగా దాదాపు 200 విల్లాలు కూడా ఇందులో ఉన్నాయి. అయితే 200 విల్లాలకు సంబంధించిన యొక్క వర్షపు నీరు పూర్తిగా లోపలికి వెళ్ళడంతో స్థానికులు కూడా బయటికి రావాలంటే కూడా రాలేని పరిస్థితి చూస్తున్నాము. గత 3 సంవత్సరాల నుంచి కూడా తమకు ఇక్కడ నుంచి నివసిస్తున్నాము. అయితే ఈసారి మాత్రం చాలా పెద్ద ఎత్తున యొక్క వర్షపు నీరు వచ్చాయని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క వర్షపు నీరు పోవడానికి ఏం చేయాలి, అయితే వారికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు కావాలో వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈ యొక్క వర్షపు నీరు పోవాలంటే ఏం చేయమంటారు? ఈ న్యాచురల్ ఫ్లో, వాటర్ కి న్యాచురల్ ఫ్లో చూపించాలి. అది స్ట్రక్ అయిపోతే ఇక్కడే ఉండిపోతున్నాయి. మేము సఫర్ అవుతున్నాం వాళ్ళు చేయని వర్క్ కి. సో వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలి, వచ్చి వాళ్ళకి చాయిస్ ఇవ్వకూడదు. గవర్నమెంట్ కన్సర్న్డ్ ఆఫీసర్స్ వచ్చి చెప్పాలి. కంపల్సరీ కమ్యూనిటీస్, సరౌండింగ్ కమ్యూనిటీస్ ఎవరైతే వాళ్ళు చేయాల్సిన పనులు చేయలేదో వాళ్ళతో చేపించి వాటర్ కి వే చూపించాలి, నాలాల్లో కలిసేటట్టు. అది చేయాలండి. ఇప్పటివరకు ఏ ఆఫీసర్ రాలేదు మాకు. మీరు కంప్లైంట్ ఇచ్చారా ఆఫీసర్స్ కి? మీరు కంప్లైంట్ ఇవ్వలేదా? మీరు ఎందుకు రాలేదు? 2 years బ్యాక్ నుంచి వీఆర్ ఐ థింక్ ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి చెప్పామండి, ఇది మా హెచ్ఎం, ఇది మా సిచ్యువేషన్, మేము కడుతున్నందుకు గాను మీరు చేయాల్సింది ఇది అని. ప్రజెంట్ గా సిచ్యువేషన్ సంబంధించి కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. ఏమంటారండి, గవర్నమెంట్ అఫీషియల్స్ గురించి మీకు తెలిసిందేగా. వాళ్ళు వచ్చేసరికి మా ప్రాబ్లం ఇంకా ఫుల్ గా మేము మునిగిపోయి పైకి తేలుతూ ఉంటే వాళ్ళు వస్తారు. అంతేగాని ఇలా ఫస్ట్ లోనే ఉన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చేస్తారా అండి? మీకు తెలిసిన విషయమేగా. మోకిల్లా అన్నది పంచాయతీ ఇదిలో ఉందండి, గ్రామ పంచాయతీ ఇదిలో ఉంది. సో ఐ థింక్ పంచాయతీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ ఇష్యూస్. మరి పంచాయతీ మేము ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్లు పే చేయాల్సినప్పుడు వచ్చి డేట్ దాటకుండా పే చేయించుకుంటున్నారు. బట్ వాళ్ళు ఇలాంటివే కదా టేక్ కేర్ చేయాలి. వై ఆర్ వి పేయింగ్ ద ట్యాక్సెస్? ఫ్రీగా ఏమి ఇవ్వం కదా మేము. మాకు ఇలాంటి ఇష్యూస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకపోతే ఎట్లా? ఇంకా మేము దీనికోసమేగా గవర్నమెంట్కి ట్యాక్సెస్ పే చేసింది. ఆల్రెడీ మోకిల్లా నుంచి కమ్యూనిటీస్ నుంచి మేము రిజిస్ట్రేషన్స్ వాటి వల్ల మా విల్లాస్ నుంచే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ మనీ వెళ్ళింది గవర్నమెంట్కి. సో ఆ మనీ అంతా దేనికి యూజ్ చేస్తున్నారు? మాకు లిటరల్ మినిమం రిక్వైర్మెంట్స్ ఇవ్వకపోతే ఎట్లా? మా మనీ యూజ్ చేసి మాకు యూజ్ చేయాలి కదా మా మనీ. అదే రిక్వెస్ట్ చేస్తున్నాము ఆఫీసర్స్ని కానీ ఎవరైనా కానీ వచ్చి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, వే చూపించండి, సొల్యూషన్ చూపించండి. మొత్తానికి చూస్తే ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి స్పందన రావట్లేదని కూడా చెప్తున్నారు. అయితే మేడం, మీకు ఇప్పుడు దీనికి సంబంధించి చూస్తే అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ లో ఎవరు మీకు ముఖ్యంగా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది? ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పంచాయత్, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఏదో ఒక కొంచెం హెల్ప్ చేసి డిజైన్స్ మాకు ఇచ్చింది. ఆ డిజైన్స్ మేము ఈ పక్కన కన్స్ట్రక్టర్ బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళతోటి మాట్లాడి క్లియర్గా చెప్పాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇలా మిమ్మల్ని స్టామ్ వాటరు క్రియేట్ చేయమని చెప్తే అది ఆ పని చెయ్యలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పక్కన బిల్డరు షుడ్ హెల్ప్ అస్. అది ప్రాపర్గా వాల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దింపేయాలి, కూల్పే చేయాలి, డిస్ట్రక్ట్ ద వాల్ ఫస్ట్. ఇక్కడ నుంచి ఫస్ట్ వాటర్ అవుట్లెట్ వెళ్ళేటట్టు చూడాలి. దాని తర్వాత ప్రాపర్గా స్టామ్ వాటరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎలా చెప్పారు ఆ డిజైన్ పరంగా వాళ్ళు క్రియేట్ చేయాలి. దట్ ఈస్ వన్. మాకు హెల్ప్ కోసం మేము వాటితో వెళ్ళి మాట్లాడుతున్నాము, వాళ్ళు మాతో పోట్లాడుతున్నారు. కానీ దీనికి మాకు ఇంకెవరు హెల్ప్ కావాలి? గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి, పంచాయత్ అఫీషియల్స్ వచ్చి మమ్మల్ని హెల్ప్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి ఆ వాల్ని బ్రేక్ చేస్తే కానీ ఈ వాటర్కి ఎగ్జిట్ అవుట్ లేదు. అండ్ ఈ వాటర్ పోకపోతే మాకు మా పీస్ఫుల్ లైఫ్ జరగదు. అది మొత్తానికి చూస్తే మోకాల లోతులోకి ఉన్నాం మనం. ఇక్కడ ప్రజెంట్ చూస్తే ఈ యొక్క వాటర్ పోవాలంటే కూడా పక్కన ఉన్న
కన్స్ట్రక్షన్ సంబంధించి తమకు పూర్తిగా ఏదైతే అక్రమంగా ఒక వాల్ని బంద్ చేశారో వాటిని తొలగిస్తేనే మాత్రం పూర్తిగా ఈ వాటర్ పోతాయని కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఈ యొక్క మోకిలాలోని పలామా విల్లా సంబంధించిన పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎమర్జెన్సీ సర్వీసులకు కూడా చాలా అతి కష్టంగా ఉందని చెప్పి కూడా స్థానిక ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి తమకు స్పందన వస్తే ఈ యొక్క సమస్య మరోసారి ఉండకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా కోరుతున్నారు. ఓవర్ టు స్టూడియో.